My name is Sandeep. I'm from Vijayawada. I'm present in my final year. So I'm from CSC Artificial Intelligence background. So now I am aiming to build my own startup. And last year I was a finalist for the Smart India Hackathon, and it was a great experience for me. It was a very wonderful opportunity for me. So I'm very thankful for giving this opportunity, and yeah, I'm very gratitude. I'm very grateful for having me on this meet. ఎస్ఐహెచ్ అంటే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది ఒక నేషనల్ వైజ్ హ్యాకథాన్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అందరూ కొలాబరేట్ అయ్యి ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ని ఆర్గనైజ్ చేస్తారనమాట. సో ఈ ఎస్ఐహెచ్ స్టార్ట్ అయ్యి ఆమ్, కొన్ని ఇయర్స్ అవుతుంది. సో బేసికల్‌గా ఈ ఎస్ఐహెచ్ ఎలా ఉంటదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తదంటే ఎవ్రీ ఇయర్ స్టేట్ గవర్నమెంట్స్‌కి లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కానీ, సో వీటన్నిటికి ఒక అప్లికేషన్ ఇస్తదనమాట. అవేంటంటే వాళ్ళ సెక్టార్‌లో ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్‌లో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్‌ని మీరు మెన్షన్ చేయండి. ఆ ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్ సాల్వ్ చేస్తారు అని వాళ్ళని అడుగుతారనమాట. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఈ మినిస్ట్రీస్ దగ్గర నుంచి క్వెషన్స్ తీసుకొని ఈ క్వెషన్స్‌ని స్టూడెంట్స్‌కి ఇస్తారనమాట. సో ఈ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు వాటికి ఐడియా సబ్మిట్ చేసి సో ఫర్దర్‌గా మూవ్ అవుతారనమాట. ఈ ఐడియాస్‌ని ఆ మినిస్ట్రీస్‌కి సబ్మిట్ చేసి ఆ మినిస్ట్రీ వాళ్ళు ఓకే. ఈ ఐడియా నావెల్‌గా ఉంది అంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని ఫైనల్‌కి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఇది మన రెజ్యూమ్‌లో కానీ, మన ప్రొఫైల్‌లో కానీ ఉంటే చాలా హెల్ప్‌ఫుల్ అనమాట. సో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ వైస్ హ్యాకథాన్ అనమాట. అవును. నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కదా! సో, దీన్ని అవును. మనం ఎలా చూజ్ చేసుకోవాలి? ఐ మీన్ ఆల్రెడీ పోర్టల్‌లో కొన్ని ఉంటాయి మనకి. డైరెక్ట్‌గా అవే చూజ్ చేసుకోవాలా ఆ మినిస్ట్రీస్‌ని బట్టి? లేదంటే మనకేదైనా ఓన్‌గా ఐడియా ఉంటే అది అక్కడ ఎలా రిలేట్ అవుతుంది? వాళ్ళిచ్చిన దానికి ఎలా రిలేట్ అవుతుంది అని చూజ్ చేసుకోవచ్చా? ఓకే. ఫస్ట్ ఏంటంటే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ స్ట్రక్చర్ మనం చూడాలన్నమాట. సో బేసిక్‌గా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో 2 టైప్స్ ఉంటాయన్నమాట ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే కొన్ని మినిస్ట్రీస్ అన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ కానీ, వాళ్ళు స్పెసిఫిక్‌గా కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ పెడతారు. అలాగే రీసెంట్‌గా 2 ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ కూడా కొన్ని కేటగరీ వైస్‌గా సబ్మిట్ చేయొచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వుమెన్ సేఫ్టీ మీద కూడా మీ ఓన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేయొచ్చు. సో, వీటిలోంచి ఏది నేను సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ఈచ్ టీమ్‌కి 2 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. సో, మీరు ఏ మీ ఓన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి మీరు ఐడియా సబ్మిట్ చేయొచ్చు. ప్లస్ మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని గూడా వాటికి ఐడియా సబ్మిట్ చేయొచ్చు. సో, వీటిలోంచి మరి చేసుకుంటే స్కోప్ ఎక్కువుంటుంది. మాదా? లేకపోతే వాళ్ళక్కడ ఇచ్చినయి చూస్ చేసుకుంటేనా? అంటే ప్రతి టీమ్‌కి 2 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌కి ఐడియా సబ్మిట్ చేయొచ్చనమాట. సో, మీ ఓన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీరు తీసుకోవచ్చు. అలాగే మినిస్ట్రీ వాళ్ళిచ్చే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. కానీ వీటిలో నుంచి ఏది సెలెక్ట్ చేసుకోవాలి? హ్మ్. అంటే మీరు దాన్ని ప్రాక్టికల్‌గా చేయగలం అనుకుంటే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్రాప్ డిసీజ్ డిటెక్షన్ అన్నారు. సో, అలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌కి మీరు ఆహ్, మేము మోడల్ చేయగలం, మేము సీఎన్‌ఎన్ ట్రైన్ చేయగలం అన్న వాటికి తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను. బట్ ఈజీగా ఉండే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌కి చాలా త్వరగా సబ్మిషన్స్ అయిపోతాయి. హ్మ్. అలాగే హార్డ్‌గా ఉన్నయి కూడా టఫ్ అయిపోద్ది. సో, నన్నడిగితే మీడియంగా ఉన్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకోవటం బెటర్. సో, ఒకటి మీ ఓన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సబ్మిట్ చేయొచ్చు. 2 ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
2 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌కి ఐడియాస్ మీరు సబ్మిట్ చేయొచ్చు. అయితే ఏదైనా ఒకటే బట్ మనం చేయగలిగింది తీసుకోవాలి అంటారు ఫైనల్‌గా. యాక్చువల్‌గా ఒక్క టీము 2 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌కి ఐడియాస్ సబ్మిట్ చేయొచ్చు. అంటే ఒక్కళ్ళు రెండిటికి సబ్మిట్ చేయొచ్చు. ఓకే. మీ ఓన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మీరొకటి సబ్మిట్ చేయొచ్చు. రెండోది మీరు వాళ్ళిచ్చిన దాంట్లో నుంచి సబ్మిట్ చేయొచ్చు. మీ ఇష్టం. హ్మ్. హ్మ్. నెక్స్ట్ క్వెషన్. ఓకే. ఇప్పుడు ఇలాంటి హ్యాకథాన్స్‌కి పార్టిసిపేట్ చేయడానికి ముందుగానే మనం ఏమైనా స్కిల్స్ నేర్చుకోవాలా? లేదా అక్కడికెళ్ళిన తర్వాత ఆటోమేటిక్‌గా నేర్చుకుంటామా? మీ కేస్‌లో మీరు ఏమైనా నేర్చుకుని వెళ్లారా? లేదు మీ ప్రాజెక్ట్ బట్టి తర్వాత నేర్చుకున్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత. ఓకే. నన్నడిగితే హ్యాకథాన్‌కి స్కిల్స్ అంతగా ఏం అవసరం లేదు. అంటే స్కిల్స్ నాకు అన్నీ వచ్చేయాలి అనేదైతే అవసరం లేదు. బట్ మనలో ఒక ఇంట్రెస్ట్ ఉంటే హ్యాకథాన్‌కైతే మరీ అంత స్కిల్ అవసరం లేదు. బట్ ఆహ్, మీరు ఏ విధంగా టీమ్‌కి కాంట్రిబ్యూట్ చేయగలరు అనేది ఒకటి ముఖ్యం. పూర్తిగా స్కిల్ అయితే ఏం అవసరం లేదు. నా విషయానికొస్తే నాకైతే కొంచెం స్కిల్ ఉండేది వెబ్ డెవలప్‌మెంట్‌లో. హ్మ్. సో, నేను అలాగా టీమ్‌లోకెళ్ళిపోయిన తర్వాత నేను చిన్న చిన్నగా ఆహ్, నా 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 రోల్ నేను చూసేవాడిననమాట. అంటే పూర్తిగా బిల్డ్ చేయకపోయినా కానీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్కిల్ లేదు. కానీ నేను బాగా మాట్లాడగలను. హ్మ్. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో మెయిన్ ఏంటంటే బిల్డ్ చేసేవాళ్ళు కావాలి, మాట్లాడేవాళ్ళు కావాలి, ప్రెజెంట్ చేసేవాళ్ళు కావాలి. సో, మీరు టెక్నికల్ కాకపోయినా గానీ మీకు ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటే మీరు టీమ్‌లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ మీ దగ్గర టెక్నికల్ స్కిల్స్ ఉంటే చాలా మంచిది. హ్మ్. మొత్తం అన్ని రోల్స్ అయితే ఒక టీమ్‌లో ఉండాలంటారు. యెస్. అవును. హ్మ్. ఆ! దెన్ ఇదైతే చాలామంది అడిగారు. పీపీటీ రోల్ ఏంటి? పీపీటీ అనేది అసలు ఎలా చేయాలి? అంటే ఇప్పుడు చాలామంది ఎక్కువ మ్యాటర్ పెట్టేస్తారు. కొంతమంది ఎక్కువ ఇమేజెస్ పెడతారు. అసలు ఆ పీపీటీ అనేది వాళ్ళకి మనం ఎలా చూపించాలి? అండ్ ఇంకొకటి యూట్యూబ్‌లో షార్ట్ వీడియో కూడా ఒకటి పెట్టమంటారు కదా! దాని రోల్ కూడా చెప్పండి. హ్మ్. యాక్చువల్‌గా ఎవరీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌కి 500 ఐడియాస్ యాక్సెప్ట్ చేస్తారనమాట జడ్జెస్. హ్మ్. సో, ఈ 500 పీపీటీస్ ప్రతి దాన్ని ఓపెన్ చేసి చూసే అంత టైం ఉండదు జడ్జెస్‌కి. హ్మ్. సో, మనం మ్యాటర్‌ని జస్ట్ చాట్‌జీపీటీలో కాపీ చేసి, పేస్ట్ చేసి, బల్క్‌గా మ్యాటర్ ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ చూపియరు పీపీటీ చూడడానికి. అవును. సో, నథింగ్ పీపీటీ ఈస్ నథింగ్ బట్ మీ ఐడియాని చెప్పడానికనమాట. మీ ఐడియా ఎంత నావెల్‌గా ఉంది. అది ఒక అదొక ప్రొఫెషనల్ ఫార్మాట్ అన్నమాట. మన ఐడియా షార్ట్ లిస్ట్ అవ్వటానికి మనకి పీపీటీ కావాలి. హ్మ్. సో, మెయిన్‌గా పీపీటీలో డయాగ్రామ్స్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ ఎక్కువగా ఉంటే అది ఎక్కువ ఛాన్స్ ఉంటదన్నమాట షార్ట్ లిస్ట్ అవ్వటానికి. ఓకే. కొన్ని కొన్ని సార్లు లక్ లక్ బేస్ గూడా ఉంటదన్నమాట. కొన్ని కొన్ని సార్లు లక్‌లో గూడా షార్ట్ లిస్ట్ అవుతది. హ్మ్. సో, ఇంకా ఏంటంటే పీపీటీలో 6 స్లైడ్స్ అని వాళ్ళొక లిమిటేషన్ ఇస్తారనమాట. కానీ 6 స్లైడ్స్ కంటే కూడా 4 స్లైడ్స్, 5 స్లైడ్స్ విన్నర్ అయిన వాళ్ళే ఉన్నారు. సో, మాక్సిమం ఒక పీపీటీలో ఎన్ని ఎక్కువ ఇమేజెస్ డయాగ్రామ్స్ మీరు మీ ఐడియాని చూపించగలుగుతారో మీకంత ఎక్కువ ఛాన్స్ ఉంటదనమాట. మీ ఐడియా సబ్మిట్ అవ్వటానికి. ఓకే. సో, పీపీటీ మీ ఐడియా సబ్మిట్ అవ్వటానికి కావాలి. ఇంకొకటి షార్ట్ వీడియో ఎందుకంటే షార్ట్ వీడియో జనరల్‌గా పీపీటీలన్నీ వెరిఫై చేసేంత టైం లేనప్పుడు, హ్మ్. వాళ్ళు షార్ట్ వీడియో చూసి షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో, ఇంకొకటి ఈ పీపీటీస్‌కి చాలా మంది చాట్‌జీపీటీ, ఎల్ఎల్ఎమ్స్ వాడి పెట్టేస్తారు. హ్మ్. ఓకే. బట్ కానీ ఇప్పుడు చాలా హ్యాకథాన్స్‌కి కానీ వాటికి ఆహ్, ఎల్ఎల్ఎం టెక్స్ట్ జనరేట్ చేసే మోడల్స్ ఉన్నాయన్నమాట. సో, వాళ్ళు ఈజీగా మన ఐడియా చాట్‌జీపీటీనా లేకపోతే ఏంటని ఇస్తది. బట్ మనం రిఫర్ చేసుకొని మన ఓన్‌గా టైప్ చేసి మనం చేసుకుంటే బెటర్ అని నేను చెప్తాను.
ఓకే. అయితే పీపీటీస్ అనేవి ఏఐ టూల్స్ యూజ్ చేస్తే షూర్‌గా తెలుస్తదంటారు. అవును. ఓకే డన్. అంటే ఏ టూల్స్ ఈస్ నథింగ్ బట్ మీరు రిఫర్ చేసుకోవచ్చు కంటెంట్. బట్ జస్ట్ కాపీ చేసి పేస్ట్ చేస్తే మాత్రం కొంచెం రిస్క్ ఉంటది. జస్ట్ రిఫరెన్స్‌కి వాడాలి. బట్ కంప్లీట్‌గా యూజ్ చేయకూడదు. యాహ్! హ్మ్. నెక్స్ట్ చాలా మందికి గొడవలయ్యేది ఇక్కడే టీమ్ వర్క్ దగ్గర. మీ టీమ్ వర్క్ ఎలా ఉంది? మీరు సెలెక్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత. అండ్ మీ టీమ్‌లో ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు ఏ స్కిల్స్‌లో తోపు? ఆహ్, చాలా హ్యాకథాన్స్‌కి రిలేట్ అయ్యే ఉంటారు. హ్మ్. ఒక పర్సన్ ఏమో టెక్నికల్‌గా బాగా స్ట్రాంగ్ ఉంటారు. ఇంకో పర్సన్ ఏమో ఏదో టైమ్ పాస్‌కొస్తారు. ఆ! సో, అలా ఉండకూడదు టీమ్ అయితే. టీమ్‌లో మస్ట్ బి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌కి ఇద్దరు టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళుంటే మంచిది. హ్మ్. రెండోది టీమ్‌లో మస్ట్ అండ్ షుడ్‌గా ఒక 1 గర్ల్ ఉండాలి. వాళ్ళ గైడ్‌లైన్స్ ప్రకారం. ఓకే. కానీ బెట్ 1 గర్ల్ కాకుండా 2 గర్ల్స్ ఉంటే బెటరు. సో, యాక్చువల్‌గా ఎలా ఉంటదంటే టీమ్‌లో మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. హ్మ్. ఒక 2 మెంబర్స్ టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. ఒక ఒక మెం ఒక మెంబర్‌కి మాత్రం పీపీటీస్ కానీ, స్లైడ్స్ కానీ చేయటంలో మంచిగా స్కిల్ ఉండాలన్నమాట. హ్మ్. ఇంకొక 2 మెంబర్స్ పర్ఫెక్ట్‌గా మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి ప్రెజెంట్ చేసేటట్టు ఉండాలి. ఇంకొక వ్యక్తి ఇంకొక పర్సన్ గూడా మనకి హెల్పింగ్‌గా ఏదో ఒక స్కిల్‌తో టీమ్‌కి కాంట్రిబ్యూట్ చేసే స్కిల్‌తో ఉంటే బెటరు. ఎందుకంటే ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు రౌండ్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్ రౌండ్స్. ఆ! సో, ఈ ఈ జడ్జెస్ వచ్చి మాకు ఈ మోడిఫికేషన్ కావాలి, ఈ మోడిఫికేషన్ కావాలని అడుగుతారు. జనరల్‌గా అందరూ ఇక్కడి నుంచే ప్రోటోటైప్ చేసుకొని ఎళ్ళిపోతారు. కానీ అక్కడ అంతా వేరే ఉంటదన్నమాట ప్రాసెస్ అంతా. వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళు ముందే ప్రోటోటైప్ చేసుకొనొస్తారు. వీళ్ళు ముందే అంతా చేస్తారు అని వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు అక్కడికెళ్ళిన తర్వాత మొత్తం మార్చేస్తారన్నమాట. సో, ఓహ్! అక్కడికెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి కూర్చోవాలి. సో, అప్పుడు మనకి టీమ్‌లో ఖచ్చితంగా ఒక ఇద్దరు గాని, ముగ్గురు గాని టెక్నికల్‌గా స్టఫ్ ఉన్నవాళ్ళు. ఇంకా మా టీమ్‌కొచ్చేసరికి మా టీమ్ కొంచెం ఇంబాలన్స్ అయిపోయింది. హ్మ్. బట్ హ్మ్. బట్ సెకండ్ పొజిషన్ దాకెళ్ళాం. కానీ టీమ్‌లో ఇలా ఉంటే మాత్రం ఖచ్చితంగా మంచి విన్ అవ్వచ్చు. కాదు ఒక డౌటు. మారుతది అన్నారు కదా! అంటే ఏం హ్మ్. హ్మ్. మారుస్తారు? మీ అంటే చెప్తాను. యాక్చువల్‌గా మాది లాస్ట్ ఇయర్ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ క్లాస్ మానిటరింగ్ సిస్టమ్ అన్నమాట. హ్మ్. సో, ఈ క్లాస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మేము డీఎల్ మోడల్స్ వాడి, సీఎన్ఎన్స్ వాడి, జనరేటివ్ ఏఐ వాడి చేసుకొని ఒక ప్రోటోటైప్ చేసుకొని ఎళ్ళిపోయాం. హ్మ్. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమన్నారంటే, "మాకు ఇది వద్దు. హ్మ్. మాకు ఒక న్యూ వేలో కావాలి." అంటే ఆర్గనైజేషన్స్‌లో డిజేబుల్డ్ పర్సన్‌కి ఎలా జరుగుతుంది? అంటే ఓకే. వాళ్ళ లెక్చర్ ఎలా జరుగుతుంది? ఆ! సో, మాకైతే మెయిన్ కంటెంట్ వదిలేసి వేరే దాని వైపు జడ్జెస్ అడిగారన్నమాట. మాకు ఈ పర్స్‌పెక్టివ్‌లో బిల్డ్ చేయండి అని అడిగారు. ఓకే. సో, వాళ్ళకి బేసిక్‌గా తెలుసు. ముందే ప్రోటోటైప్ చేసుకొని వెళ్తారని తెలుసు వాళ్ళకి. సో, అక్కడికెళ్ళిన తర్వాత హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత మనం చూసుకోవాలి. ప్లస్ వాళ్ళు ఎవల్యూషన్ అంతా మన టీమ్ కొలాబరేషన్ ఎలా ఉందో దాని మీద గూడా డిపెండ్ అయ్యి ఉంటది. ఓకే. డన్. అంటే ఐడియా మొత్తం మారదు గానీ, దాన్ని కొంచెం అప్‌గ్రేడ్ చేయడం అలా చేస్తారు. ప్రాజెక్ట్స్ ముందే అవును. చేసుకొని ఎళ్ళిపోతారు అవునవును. గాబట్టి. నేనింకా ప్రాజెక్ట్ అవును. మొత్తం కంప్లీట్‌గా అక్కడ వాళ్ళిచ్చిన టైంలోనే చేయాలనుకున్నా. అలా. యాక్చువల్‌గా అలాగే చేయాలి. ఓకే. కానీ కాకపోతే మనం ముందే చేసుకొని ఎళ్ళిపోతాం గదా! టైమ్ సేవ్ ఆ! అవుద్దని. కానీ అది జడ్జెస్ బట్టి ఉంటదనమాట. జడ్జెస్ ఒకవేళ మరీ టఫ్ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ అయితే మార్చకపోవచ్చు. హ్మ్. అదే ఒకవేళ టీమ్‌ని టెస్ట్ చేయాలనుకుంటే మాత్రం జడ్జెస్ ఏదైనా చేయగలరు. వాళ్ళు ఇది పెట్టండి, అది పెట్టండి చాలా అడుగుతారనమాట హ్మ్. ఆ టైంలో. ప్లస్ అదొకటి మీకు ఎంత టైం ఉంటది? మన టీమ్ ఈ ప్రోటోటైప్ చేయడానికక్కడ? హ్మ్. యాక్చువల్‌గా 36 అవర్స్ హ్యాకథాన్ అనమాట. 36, 48 అవర్స్ హ్యాకథాన్ అనమాట. హ్మ్.
మీకు మీరు బేసికల్‌గా స్ట్రక్చర్ ఎలా ఉంటదంటే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోర్టల్‌లో ప్రతి కాలేజెస్ నుంచి ఒక మెంటర్ ఉంటారనమాట. హ్మ్. అంటే ఒక ఆర్గనైజర్ ఉంటారు. ఒక స్టాఫ్. సో, ఈ స్టాఫ్ ఏం చేస్తారంటే ఇంటర్నల్ హ్యాకథాన్ పెడతారనమాట. అంటే కాలేజ్‌లో నుంచి ఓన్లీ 5 టీమ్స్ 15 టీమ్స్ మాత్రమే యాహ్! అతను అడ్మిట్ చేయగలడనమాట. హ్మ్. సో, ఇంటర్నల్ హ్యాకథాన్‌లో ఫిల్టర్ అవ్వాలి. సో, ఫిల్టర్ అయిపోయిన తర్వాత మన ఐడియా సబ్మిట్ చేస్తాం గదా! సబ్మిట్ చేసిన తర్వాత ఎలా ఉంటదంటే, వాళ్ళు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది మన ఐడియాని వాళ్ళు మెయిన్ పోర్టల్‌కి అప్‌లోడ్ చేస్తారనమాట. మన మెంటర్. హ్మ్. సో, ఆ రిజల్ట్ కూడా ఫస్ట్ అతనికే తెలుస్తదనమాట. కోఆర్డినేటర్‌కి ఆ మెసేజ్ వస్తది. ఏ టీమ్స్ సెలెక్ట్ అయ్యాయి. సో, మాక్సిమం కాలేజ్ నుంచి మాక్సిమం 2 టీమ్స్‌నైతే సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే. ఫైనల్స్‌కి. హ్మ్. గ్రాండ్ ఫైనల్స్. సో, ఈ షార్ట్ లిస్ట్ అయిన 2 టీమ్స్ మాత్రం వాళ్ళు చెప్పిన ప్లేస్‌కి వెళ్లి అక్కడ హ్యాకథాన్ చేయాలి. సో, లాస్ట్ టైమ్ మాకైతే ఎన్ఐటీ శ్రీనగర్ వచ్చిందనమాట జమ్మూ ఆ! కాశ్మీర్. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే అకామిడేషన్, ఫుడ్డు అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. మొత్తం టీమ్ అందరూ ఆహ్, వెళ్ళాలా అక్కడికి? బేసిక్‌గా మీకు హ్మ్. టీమ్ అంతా వెళ్ళాలి. హ్మ్. దానికి మళ్ళీ ఖర్చులకి గూడా రీయింబర్స్ చేస్తారనమాట. ఓకే. మనం ముందుగా వెళ్ళేటప్పుడు మనం డబ్బులు మన ఓన్ పెట్టుకోవాలి. తర్వాత వాళ్ళొక 5,000 రీయింబర్స్‌మెంట్ ఇస్తారు. పర్ ప పర్ పర్స్ ఒక్కొక్క పర్సన్‌కనమాట. ఓకే. అక్కడ ఆహ్, ఒక 48 అవర్స్ ఉంటదనమాట. 2 డేస్. హ్మ్. కంటిన్యూయస్‌గా ఉంటది. మధ్యలో జడ్జెస్ వచ్చి ఎవాల్యుయేట్ చేస్తా ఉంటారు రౌండ్స్. అండ్ మనకి కాలేజ్‌లో ఆల్రెడీ ఒక మెంటర్ ఉంటారు కదా! మనం ఇచ్చిన ప్రెజెంటేషన్స్ బట్టి సెలెక్ట్ చేసి ఎస్ఏహెచ్‌కి ఇస్తారు గదా! ఓహ్! షిట్! వెయిట్ బ్లర్ అవుతుంది. మళ్ళీ అడుగుతా. ఓకేనా? హ్మ్. ఓకే. ఉంటుంది. ఇప్పుడు మనకి కాలేజ్‌లో ఆల్రెడీ ఒక మెంటర్ ఉంటారు కదా! వాళ్ళు మనం ఇచ్చిన ప్రెజెంటేషన్స్ బట్టి కొన్ని టీమ్స్‌ని సెలెక్ట్ చేస్తారు. మనం మీకంటే ఎన్ఐటీ ఇచ్చారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజ్ ఇస్తారు కదా! మీరు సెలెక్ట్ అయిన తర్వాత. మనతో పాటు మెంటర్ కూడా వస్తారా అక్కడికి? మన కాలేజ్ నుంచి ఉన్న మెంటర్? అంటే యెస్. అవును. ఆ! వస్తారు. హ్మ్. రావాలి. యాక్చువల్‌గా మెంటర్స్‌ని ఇద్దరు గాని, ఒకళ్ళు గాని ఉంటారు. హ్మ్. సో, మా కేస్‌లో ఏంటంటే ఒకటి ఆహ్, తమిళనాడు పడింది సెంటరు. సో, ఇది దగ్గర కాబట్టి మెంటర్ వెళ్ళలేదు. బట్ మాక్సిమం మెంటర్స్ అయితే మనతో పాటు రావాలి. అది మ్యాండేటరీ అన్నమాట. ఓకే. స్టాఫ్ మెంటర్ ఖచ్చితంగా రావాలి. హ్మ్. సో, వీళ్ళొచ్చి హెల్ప్ చేయొచ్చు కూడా మనకి హ్యాకథాన్‌లో హెల్ప్ చేయొచ్చు. బట్ ఎక్కువగా హెల్ప్ చేస్తున్నారు అని జడ్జెస్ నోటీస్ చేస్తే మాత్రం మాట్లాడనివ్వరు. ఓకే. మెంటర్‌ని మాట్లాడనివ్వరు. హ్మ్. అండ్ ఇంకొక డౌట్. ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్‌కి మనకి ఎంఎల్ యూజ్ చేసిన, డీప్ లెర్నింగ్ అని ప్రీవియస్ డేటా సెట్స్ అవసరం అవుతాయి కదా! అవి మీకు హ్మ్. అంటే మీరు ఆల్రెడీ ప్రాజెక్ట్ చేశారు. అక్కడ మోడిఫై చేయమని కూడా చెప్పారని అన్నారు. అప్పుడు మీకు కొత్త డేటా సెట్స్ ఏమన్నా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అవును. జరుగుద్దా? లేకపోతే అసలు ప్రాజెక్ట్ రిలేటెడ్ మొత్తం మీరే తెచ్చుకోవాలా అన్నీ? లేదు. అన్నీ వాళ్ళే ప్రొవైడ్ కూడా యాక్చువల్‌గా ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్‌కి హ్మ్. డేటా సెట్ ఏం ప్రొవైడ్ చేయలేదు. సో, మేమేం చేసామంటే, మేము ఓన్‌గా ఒక డేటా సెట్ ప్రిపేర్ చేసి తర్వాత ఆహ్, మెయిల్ చేసామన్నమాట. స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌కి అక్కడ హెల్ప్ లైన్ ఉంటది. మెయిల్ చేస్తే వాళ్ళు మెయిల్‌లో ఏమని పెట్టారంటే, మేము వచ్చిన తర్వాత డేటా సెట్ ఇస్తాం అని చెప్పారు. మేమేంటంటే ముందుగా ప్రొటోటైప్ చేద్దాం అన్నట్టుగా వాళ్ళకి మెయిల్ చేసాం. హ్మ్. సో, వాళ్ళేమన్నారంటే, "మీరు ఫైనల్‌కొచ్చినప్పుడు మీకు డేటా సెట్ మేము ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం" అన్నారు. అలాగే ఇచ్చారు. రెడీ అయితే హ్మ్. ఓకే. నెక్స్ట్
మనకి ఇక్కడ 2 కేటగరీస్ ఉంటాయి కదా! హార్డ్‌వేర్ అండ్ సాఫ్ట్‌వేర్. మీ ఒపీనియన్ బట్టి ఎక్కువ స్కోప్ దేనికుంటుంది? అంటే ప్రాజెక్ట్ బట్టే చూస్తారా? లేకపోతే ఐ మీన్ మనీ వాళ్ళిస్తారు కాబట్టి ఓకే. హార్డ్‌వేర్ అయితే మేబీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవ్వచ్చేమో అని అలా ఏమన్నా ఆలోచించి ఏమన్నా పార్షియాలిటీ ఉంటదా హార్డ్‌వేర్‌కి, సాఫ్ట్‌వేర్‌కి? యాక్చువల్‌గా హార్డ్‌వేర్‌కి, సాఫ్ట్‌వేర్‌కి అయితే పార్షియాలిటీ అయితే ఏమి ఉండదు. ఓకే. సో, వాళ్ళు బేసిక్‌గా మన దగ్గర నుంచి తీసుకునేది ఐడియా సబ్మిషన్ కాబట్టి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అని అయితే ఏమీ ఉండదు. హ్మ్. ఒకటి మీ ఐడియా ఎంత నావెల్‌గా ఉంది. మీ ఐడియా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నదనేది చూస్తారనమాట. మీది హార్డ్‌వేర్ అయితే మీకు హార్డ్‌వేర్ అక్కడే ప్రొవైడ్ చేస్తారు. హ్మ్. కొన్ని కొన్ని టైమ్స్‌లో ఏంటంటే మనం ప్రోటోటైప్ కూడా చేసుకొని వెళ్ళాల్సొస్తది. ఓకే. అంటే ప్రోటోటైప్ ఎందుకంటే ప్రోటోటైప్ బేసిక్ ఎందుకంటే ఆహ్, షార్ట్ వీడియో ఉంటది కదా! ఐడియాతో సబ్మిట్ చేసేటప్పుడు. అలా ప్రోటోటైప్ పెడితే కొంచెం వెయిటేజ్ ఉండొచ్చు అన్నట్టుగా చాలా మంది కూడా ప్రోటోటైప్స్ చేస్తారు. హ్మ్. సెలెక్ట్ అవ్వకముందే చేసినా దానికి ప్రీవియస్‌గానే. చేసినా హ్మ్. చేస్తారు కొంతమంది. ఓకే. బట్ వాళ్ళైతే చూసేది మాత్రం మీ ఐడియా ఎంత నావెల్‌గా ఉన్నదనేది చూస్తారు. హ్మ్. అయితే బేస్డ్ ఆన్ ఐడియా మాత్రమే. హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఇలా ఏముండదు. అవును. ఏం లేదు. ఓకే. ఓకే. మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలా చూస్ చేసుకున్నారు? పోర్టల్ నుంచేనా? లేకపోతే మీ ఐడియానా? అండ్ మీరది ముందేం చేద్దాం అనుకున్నారు? సెలెక్ట్ అయిన తర్వాత సేమ్ అదే చేసారా? ప్రెజెంట్ అది రన్నింగ్‌లో ఏమన్నా ఉందా? హ్మ్. యాక్చువల్‌గా ఇక్కడ హ్మ్. ఒక పాయింట్ నేను మెన్షన్ చేయాలి. హ్మ్. ముందు మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉందనేది అన్నమాట. ఫస్ట్ నాదైతే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్. బట్ నేను ఐడియా సబ్మిట్ చేసినప్పుడు నాది సెలెక్ట్ అవ్వలేదన్నమాట. హ్మ్. ఆహ్, సెలెక్ట్ అవ్వలేదు. బట్ మా మెంటర్, మా సార్ నా నేను తెలుసు కాబట్టి నా నా ప్రాజెక్ట్‌లో కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటది అని తెలుసు కాబట్టి, అతను నన్ను మాన్యుయల్‌గా టీమ్‌లోకి సజెస్ట్ చేశారన్నమాట. సో, కాలేజ్ లెవెలా? నేను ఆ! కాలేజ్ డైరెక్ట్ ఫైనల్స్‌కి నన్ను సజెస్ట్ చేశారు. ఓకే. యాక్చువల్‌గా ఇంటర్నల్ హ్యాకథాన్‌కి మాకన్ని టీమ్స్ లేవు. 15 టీమ్స్ ఫార్మ్ అవ్వలేదు అప్పటికి. ఓహ్! సో, ఉన్న టీమ్స్ అన్నిటిని ఇంటర్నల్ హ్యాకథాన్‌లో క్వాలిఫై చేశారు. హ్మ్. సో, అక్కడి నుంచి ఏంటంటే రిజల్ట్ రోజు నాది యాక్చువల్‌గా షార్ట్ లిస్ట్ అవ్వలేదు. హ్మ్. బట్ మా ఫ్రెండ్ వేరే బ్రాంచ్ వాళ్ళది షార్ట్ లిస్ట్ అయింది. హ్మ్. సో, సార్‌కేంటంటే ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి ఈ రోల్‌లో ఇతను బాగా చేస్తాడని సార్ నన్ను రిఫర్ చేశారన్నమాట ఫైనల్స్‌కి. ఓకే. సో, మనం కొంచెం కాంట్రిబ్యూషన్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ కాలేజ్‌లో కొంచెం యాక్టివ్‌గా ఉంటే హ్మ్. సో, రిఫరెన్స్ వాళ్ళు బావుంటది. నథింగ్ బట్ కాల్ బావుంటది. హ్మ్. నథింగ్ బట్ కాలేజ్‌కి ప్రైజ్ రావాలి. రావాలి కాబట్టి సెలెక్ట్ అయిన అవును. టీమ్స్ మాట్లాడి వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు మాక్సిమం. ఓకే. జస్ట్ రిఫరెన్స్ అయితే ఇస్తారు. ఇన్ కేస్ మన మీద మంచి ఇంప్రెషన్ ఉంటే. హ్మ్. ఓకే. అవును. హ్మ్. నెక్స్ట్ ప్రోటోటైప్ అయిపోయింది. ఏ ఇయర్‌లో హ్యాకథాన్స్‌కి పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేయాలి? దీని తర్వాత అడగడం. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఈ హ్యాకథాన్స్ ఇలాంటివన్నీ బీటెక్ 4 ఇయర్స్‌లో ఏ ఇయర్‌లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేస్తే బెటర్? అండ్ ఇవి మనకి ప్లేస్‌మెంట్స్‌కి ఎలా యూజ్ అవుతాయి? ఓకే. నన్నడిగితే సెకండ్ ఇయర్ నుంచి మీరు హ్యాకథాన్స్ చేయటం బెస్ట్ అని నేను చెప్తాను. హ్మ్. ఎందుకంటే ఈ హ్యాకథాన్స్ అనేవి మనలో ఉన్న టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. హ్మ్. హ్యాకథాన్ అనేది ఒక సెపరేట్ ఎన్విరాన్మెంట్. చాలా కాంపిటీటివ్‌గా ఉంటదన్నమాట. మనకంటే ఆహ్, బ్రైట్ పర్సన్స్ ఉంటారు. మనకంటే ఎక్కువ స్కిల్డ్ పర్సన్స్ ఉంటారు. సో, మనం హ్యాకథాన్స్‌కి సెకండ్ ఇయర్ నుంచి అవ్వటం బెటర్ అని నేనైతే చెప్తాను. హ్మ్. సో, అలాగే హ్మ్, ఈ హ్యాకథాన్స్ ఎలాగా జాబ్‌కి పనికొస్తాయంటే
ఈ హ్యాకథాన్స్‌లో చేసే ప్రాసెస్ కానీ, బిల్డింగ్ కానీ, కోడింగ్ కానీ మీకు నెక్స్ట్ జాబ్‌లో ఉపయోగపడతది. అండ్ ఆల్సో మీరు ఒక యాక్టివ్ టెక్ పర్సన్ అని చెప్పడానికి నథింగ్ బట్ హ్యాకథాన్సే అన్నమాట. ఆహ్, జనరల్‌గా. హ్యాకథాన్స్ అనేవి ప్రతి టెక్నికల్ పర్సన్ కానీ, డెవలపర్‌కి కానీ సీ జడ్జెస్ ఏమంటారు, మీరు ఎన్ని హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేశారు, ఎన్ని గెలిచారు. ఆ! సో, ఇది ఒక వెయిటేజ్ అన్నమాట జాబ్స్‌కి. సో, సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్. ఎందుకంటే ఫస్ట్ ఇయర్‌లో ఫండమెంటల్స్ అవన్నీ యాహ్! కొంచెం అవును. అలవాటవ్వి. సెకండ్ ఇయర్‌తో స్టార్ట్ చేస్తే బెటర్. అండ్ ఈ హ్యాకథాన్స్ అనేవి కొంచెం అక్కడ మనం వెళ్ళిన తర్వాత ఒక రకమైన ప్రెషర్ పక్కన వాళ్ళు చేసేస్తున్నారు. ఆ టైప్‌లో కూడా ఉండి అవును. సంథింగ్ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఏమి రాకపోయినా సరే. అవును. ఆ! అవునవును. ఇంకోటేదో అడుగుదామని మర్చిపోయానబ్బా! ఆహ్, అక్కడ మీ ప్రాజెక్ట్ ఎవల్యూషన్‌కి ఏ జడ్జెస్ వచ్చారు? ఐ మీన్ ఎక్కడి నుంచి వచ్చారు? ఐఐటీస్, హ్మ్. ఎన్ఐటీస్ అలానా? లేకపోతే నార్మల్ కాలేజెస్ ఫ్యాకల్టీయా? హ్మ్. యాక్చువల్‌గా ఈ జడ్జెస్ అనేవాళ్ళు పర్టిక్యులర్ మినిస్ట్రీ నుంచి వస్తారనమాట. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మాది లాస్ట్ టైమ్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ అన్నమాట మాది. హ్మ్. సో, మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ నుంచి ఎలా ఉంటదంటే, ఒక పర్సన్ మాత్రం ఆ స్ట్రీమ్ నుంచి వస్తారు. ఆ మినిస్ట్రీ నుంచి ఒక పర్సన్‌ని గవర్నమెంట్ అడ్మిట్ చేస్తది. ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌కి ఇతను అని. హ్మ్. సో, ఈ జడ్జెస్ కూడా ఏంటంటే వీళ్ళు టీచింగ్ ఫ్యాకల్టీ అయ్యుండొచ్చు. లేకపోతే ఆల్రెడీ ఎస్ఐహెచ్ విన్నర్ అయ్యిన అయ్యుండొచ్చు. లేకపోతే ఎస్ఐహెచ్ పార్టిసిపెంట్ అయినా అయ్యుండొచ్చు. సో, వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారనమాట. జడ్జికి అప్లికేషన్ పెట్టుకుంటారు. ఓహ్! స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌కి. సో, బేస్డ్ ఆన్ వీళ్ళ నాలెడ్జ్ కానీ, వీళ్ళ దాన్ని బట్టి మినిస్ట్రీ నుంచి వచ్చిన ఒకతను ప్లస్ ఇలా ఎవరైతే స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పార్టిసిపేట్ చేసిన హ్మ్. అల్యూమిని అయినా, లేకపోతే ఐఐటీయన్ అయినా, ఇండస్ట్రీ పర్సన్ అయినా ఇలా ఒక 2 మెంబర్స్ ఉంటారు. సో, మాకైతే 3 మెంబర్స్ జడ్జెస్ అన్నమాట. ఓకే. హ్మ్. వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏమన్నా ఫియర్ అనిపిచ్చిందా? అంటే అంతమంది ముందు. ఆ! అంటే ప్రెజెంటేషన్ అనేది ఎలా ఉంటదంటే, ఒక్కొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌కి 5 టీమ్స్‌ని సెలెక్ట్ చేస్తారు. హ్మ్. సో, వీళ్ళందరిని ఒక వెన్యూలో కూర్చోబెడతారనమాట. సో, వాళ్ళే మన దగ్గరకి వచ్చి మన జడ్జ్‌మెంట్ ఇస్తారనమాట. ఓకే. మనం ఓన్‌గా తీసుకెళ్ళి ప్రెజెంటేషన్ కాదు. హ్మ్. సో, మనకొక టేబుల్ ఇస్తారనమాట. టేబుల్ మీద కూర్చొని ఆళ్ళొచ్చినప్పుడు మనం వాళ్ళకి మన ల్యాప్‌టాప్ చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలనమాట. వాళ్ళిచ్చే క్వెషన్స్ హ్మ్. వాటికి ఆన్సర్స్ చేయాలి. ఓకే. హ్మ్. అండ్ మీకు మీ టీమ్‌తో వర్క్ చేస్తున్నప్పుడు బాగా ఇరిటేట్ అయిన ఏమన్నా అసలా ఈ ప్రాజెక్ట్ చేయడమే ఐ మీన్ ప్రాజెక్ట్ గురించని కాదు. టీమ్ కోఆర్డినేషన్ సరిగ్గా లేక ఇబ్బంది పడిన ఏమన్నా సిట్యుయేషన్స్ ఉన్నాయా? మా టీమ్‌లో ఉన్న మెయిన్ డిసడ్వాంటేజే అదనమాట. హ్మ్. మేమంతా ఫస్ట్ టైమ్ ఎళ్ళానన్నమాట స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌కి. హ్మ్. మాకు ఎలాగా కమ్యూనికేట్ అవ్వాలి. ఆల్సో నాకది ఫస్ట్ హ్యాకథాన్ అన్నమాట. నా ఫస్ట్ హ్యాకథాన్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. సో, అసలు ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఎలా టీమ్‌తో కొలాబరేట్ అవ్వాలి? ఎలా వర్క్‌ని డివిజన్ చేసుకోవాలి? హ్మ్. సో, ఇవేమి మా అందరికి ఎవరికీ ఏం తెలీదు. మాతో పాటు ఒక సీనియర్ అన్నున్నారు. ఆ అన్న కూడా గైడ్ చేస్తున్నారు. మా సార్ కూడా గైడ్ చేస్తున్నారు. ఆ! బట్ జడ్జెస్ వచ్చే టయానికంతా మాదే గదా! సో, అవును. కొంచెం మిస్‌కమ్యూనికేషన్స్ గ్యాప్ వల్ల మా మెయిన్ ఒకవేళ మేము ఒక ఏమంటారు? ఒక రీజన్ వల్ల గెలవలేదంటే అది ఓకే. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అని అయితేనే చెప్తాం. ఓకే. మేము పర్సనల్‌గా జడ్జ్‌మెంట్ ఇచ్చిన తర్వాత వెళ్లి గూడా జడ్జెస్‌ని అడిగితే మీది కోఆర్డినేషన్ సరిగా లేదు అని చెప్పారు. ఓహ్! సో, హ్మ్. కమ్యూనికేషన్ యాహ్! డ్రాబ్యాక్ అయింది మీకు. ఆ! కమ్యూనికేషన్ అవునవును. కాదు కోఆర్డినేషన్. కోఆర్డినేషన్ గ్యాప్ డ్రాబ్యాక్. హ్మ్. ఓకే. యాక్చువల్‌గా చాలామంది ప్రాబ్లమ్ ఫేస్ చేసేది అక్కడే. అంటే ఆహ్, ఏమైనా వెబ్‌సైట్స్ చేయాలన్నా ఒకళ్ళు చేసింది ఇంకొకళ్ళకి నచ్చదు.
ఇండివిజువల్‌గా చేస్తే మన థాట్స్‌తో మనం చేస్తాం. బట్ టీమ్ వర్క్ అనేటప్పటికి 5 మెంబర్స్, 6 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఒకళ్ళు చేసింది ఆబ్వియస్‌గా ఇంకొకళ్ళకి నచ్చదు. నాకు అక్కడ ప్రాబ్లమ్. నచ్చడం టెక్నికల్ నాలెడ్జ్ ఉండదన్నమాట. కొంతమందికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటది. ఆ! సో, ఇక్కడ సినారియో ఎలా ఉంటదంటే జడ్జ్ వచ్చి ఏమంటాడంటే, ఈ హెచ్‌టీఎంఎల్ పేజ్‌లో ఈ హెడర్‌ని బోల్డ్ చెయ్యి అని చెప్తారు. టీమ్ అందరికి చెప్తారు. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చిన్న టాస్క్. లేకపోతే ఈ మోడల్‌ని ఏ పారామీటర్ వాడావు, ఏంటి, ఏ డేటా సెట్ వాడావు అని తెలుసు. సో, టీమ్‌లో ఇద్దరికీ మాక్సిమం తెలిసుంటది. టెక్ మీద అవగాహన ఉంటది. హ్మ్. సో, వీళ్ళు కూర్చొని వాళ్ళిచ్చిన టైంలో చేసి అదంతా అవుట్‌పుట్ తెచ్చే లోపల టైం అయిపోతది. అవును. సో, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి సెపరేట్‌గా ఇద్దరిని మనం పెట్టుకుంటాం గదా! సో, వీళ్ళకి మనం ఏం చేసాం అని చెప్పేటప్పుడు కొంచెం టైం యాహ్! సరిపోదు. ఆ! అంటే, అంటే టెక్నికల్ పర్సన్స్ బిల్డ్ చేయాల్సొస్తది. మళ్ళీ చెప్పడం అంటే చాలా కష్టం అవుద్ది గాబట్టి, హ్మ్. మళ్ళీ వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామన్నా గాని వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు గాబట్టి కొంచెం అవును. చెప్పలేకపోతారు. హ్మ్. సో, చెప్పే వాళ్ళకి కూడా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే బెటర్. ఉండాలి. హ్మ్. అంటే బెటర్. ఓకే. ఓకే. ఫైనల్‌గా మీరు మా సబ్‌స్క్రైబర్స్‌కి, స్టూడెంట్స్ అందరికి ఎలాంటి టిప్స్ అండ్ సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఒక ఓవర్‌వ్యూ రావాలి వాళ్ళకి. ఎలా పార్టిసిపేట్ చేయాలి? ఆ పీపీటీస్ ఎలా సబ్మిట్ చేయాలి? ఏ మోడల్‌లో చేయాలి? అంతా ఐడియా వచ్చింది. అక్కడ ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఏ టిప్స్ ఫాలో అవ్వాలి? ఎలా భయపడకుండా చెప్పాలి? మొత్తం. అండ్ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఇలా చేయకుండా ఉంటే బావుంటది అనుకునేవి కూడా చెప్పొచ్చు. ఓకే. ఆ! చాలా మంది, చాలా మంది జూనియర్స్ చూస్తా ఉంటారు మాక్సిమం ఈ వీడియోని. హ్మ్. సో, వాళ్ళందరికి నేను చెప్పేదేంటంటే, మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడే మీకు హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటది. సో, మీకు ఎన్ని పాసిబుల్ అవుతే అన్ని పాసిబుల్ హ్యాకథాన్స్ పార్టిసిపేట్ చేయండి. అది విన్ అయినా, అవ్వకపోయినా. హ్మ్. ఎన్ని కుదిరితే అన్ని పార్టిసిపేట్ చేయడం నన్నడిగితే బెటర్. ఇంకొకటి టిప్స్ అంటే మీరు హ్యాకథాన్ ఎన్విరాన్మెంట్‌కి ఒకసారి అలవాటు పడిపోతే ఇంకెప్పుడు వస్తది హ్యాకథాన్. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. ఆ! మాకు జమ్మూ కాశ్మీర్ పడింది. చక్కగా మేము ఒక రైడేసి వచ్చాము. ఆహా! కాశ్మీర్ అంతా. దాంట్లో రీయింబర్స్‌మెంట్ గూడా అయిపోయింది. సో, హ్మ్. యూ కెన్ మీట్ సమ్ టెక్నికల్ పీపుల్. చాలా మంచి నెట్వర్కింగ్ ఉంటదనమాట. సో, మాకక్కడికి వెళ్ళినప్పుడు ఆహ్, మాకు లక్కీగా మా సెంటర్ నరేంద్ర మోదీతో మన ప్రైమ్ మినిస్టర్‌తో ఆ! లైవ్ వీడియో కాన్ఫరెన్స్ జరిగిందనమాట. అవును. సో, చెప్పారు. దాంట్లో నేనుండటం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో, ఎందుకంటే ఆహ్, నేను చాలా విషయాలు తెలుసుకోగలిగాను. వాళ్ళు హ్మ్. జడ్జ్‌మెంట్ క్రైటీరియా వీళ్ళు ఎలా చూస్తారు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ తీసుకున్నామా, దానికి ఏదో చాట్‌జీపీటీలో అడిగామా, ఏఐ టూల్స్ వాడామా, సొల్యూషన్ వచ్చిందా అనేదే ఉంటది కానీ, రియల్‌గా జడ్జెస్ ఐడియా వాళ్ళ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటదంటే, ఈ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ ఐడియా ఈ స్పెసిఫిక్ ఐడియా నేను తీసుకుంటే నాకు ఎంత ఖర్చవుద్ది? ఆ! ఇది ఎంత నావెల్టీ ఉంటది? సో, వాళ్ళ వ్యూ అంతా కూడా అది ప్రాక్టికల్ మీదకెళ్ళిపోద్దనమాట. ప్రాజెక్ట్ వేరు, ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వేరు, ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడం వేరు హ్మ్. హ్యాకథాన్‌లో. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ప్రాజెక్ట్ చేసాం గదా! ఓకే. ఇ ఇప్పుడు యానిమల్ క్లాసిఫికేషన్ ఉందనుకుందాం. హ్మ్. సో, ఒక సీఎన్ఎన్ చేసి పడేసాను అన్నట్లుగా ఉంటది. కానీ వాళ్ళు ఎక్కడి దాకా ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే, మీరు ఆ సీఎన్ఎన్ మీద వేరే ఇమేజెస్‌ని కానీ, లేకపోతే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ హైగా ఉంటది. ప్లస్ వాళ్ళు మాత్రం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక మినిస్ట్రీ యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీస్ అనుకుందాం. హ్మ్. సో, నాకేంటంటే నా 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 దగ్గర ఎన్ని కౌస్ ఉన్నాయి, ఎన్ని బుల్స్ ఉన్నాయి అనేది నేను గవర్నమెంట్‌కి ఇచ్చి నాకు ఈ సొల్యూషన్ కావాలి హ్మ్. అని నేను ఇచ్చానన్నమాట. సో, ఇప్పుడు జనరల్‌గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఓకే. ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ తీసుకెళ్ళిపోయి చాట్‌జీపీటీలో పెట్టి హ్మ్. ఏం చేయాలి మేము అంటే, చాట్‌జీపీటీ ఏం చేస్తదంటే, ఇలా ఒక డేటా సెట్ తీసుకో, సీఎన్ఎన్ మోడల్ తీసుకో, దాన్ని ట్రైనింగ్ చేసి, ఇమేజ్ అప్‌లోడ్ చేయి, ఫ్లాస్క్‌లో డిప్లాయ్ చేయి అది వస్తది అని అంటది. హ్మ్. సో, ఇలాగ స్టూడెంట్స్ చేస్తారు. కానీ జడ్జెస్ ఎలా చూస్తారంటే, అక్కడికక్కడే చెప్తున్నాను జనరల్‌గా, వాళ్ళు మీ ముందుకే తీసుకొని రావచ్చు.
ఒక బుల్లని, ఒక కవ్వుని. ఆ! అదో లేకపోతే మీ ముందే ఒక కవ్వులాగా కనపడే బుల్లుని పెట్టొచ్చు. హ్మ్. బుల్లులాగా ఉండే కవ్వుని పెట్టొచ్చు. సో, ఆ ప్రాక్టికల్‌గా ఎలా కనపడుతుంది? ఓకే. ప్లస్ ప్లస్ ఏంటంటే ఇది నేను రియల్‌గా ఇంప్లిమెంట్ చేస్తే నాకు ఖర్చే అంత అవుద్ది. మన హుహు. గవర్నమెంట్ నథింగ్ బట్ ఏంటంటే తక్కువ ఖర్చుతో అయిపోవాలి. హ్మ్. ప్లస్ ఇంకోటేంటంటే చాలా మంది కూడా మేబీ అడుగుతారేమో డౌట్. ఏపీఐస్ వాడొచ్చా మేము? చాట్‌జీపీటీ ఏపీఐ, జెమినీ ఏపీఐ పెట్టేసి మేము ఆ! వాడొచ్చా ఆ! అంటే, అయితే వాడొచ్చు కానీ కొన్ని కొన్ని ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్ స్టేట్‌మెంటే ఉంది. హ్మ్. దీనికి ఏపీఐ పెడితే పెద్ద విషయం ఏమి ఉండదు. 5 నిమిషాల్లో అప్లికేషన్ చేసేయొచ్చు. దీనికి హ్మ్. సీఎన్ఎన్ ట్రైన్ చేయనవసరం లేదు. ఏమీ అవసరం లేదు. బట్ జడ్జెస్ మాత్రం ఈ చాట్‌జీపీటీ కానీ, జెమినై కానీ ఏపీఐస్ పెట్టిన వాటికి రియల్ మోడల్ కంటే తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకే. ఎవరైనా గాని చాట్‌జీపీటీ ఇప్పుడు ఈ ఎస్ఐహెచ్ 2024తో పోల్చుకుంటే ఎస్ఐహెచ్ 2025లో ఉన్న వాళ్ళకి హ్మ్. మాక్సిమం అన్ని ఏఐ టూల్స్ తెలుసు. అవును. కర్సర్ అని, విండ్సర్ఫ్ అని, చాట్‌జీపీటీ అని. సో, మనం ఒక్కళ్ళమే కాదు. చాలా మంది గూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారు హ్మ్. బిల్డ్ చేయడానికి. ఇంకొకటి ఏఐ టూల్స్ వాడొచ్చా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత యాహ్! చాట్‌జీపీటీ గాని సేమ్ అంటే, డౌట్. అదే అడుగుదాం అనుకున్నాను. అయితే వాడొచ్చు. కానీ మీకు నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఇప్పుడు హుహు. మీరు చాట్‌జీపీటీ వాడి కోడ్ రాసారు ఓకే. బట్ మీకు దాని మీద కంప్లీట్ అవగాహన ఉండాలి. ఆహ్, మా మేము గూడా యాక్చువల్‌గా మేము గూడా చాట్‌జీపీటీ ప్రతి ఒక్కళ్ళు వాడారు. వచ్చిన వాళ్ళందరూ చాట్‌జీపీటీని వాడారు. హ్మ్. బట్ జడ్జెస్ ఏం జేస్తారంటే వీళ్ళు టూల్స్ వాడుతున్నారు అని వాళ్ళకి తెలిస్తే చూసినా పర్లేదు. కానీ వాళ్ళేం జేస్తారంటే వాళ్ళకి ఎలాగో నాలెడ్జ్ ఉంటది గాబట్టి ఆహ్, ఈ క్లాస్ నేమ్ మార్చు, లేకపోతే ఈ కాంపోనెంట్ నేమ్ మార్చు, లేకపోతే దీన్ని డ్రాప్ డౌన్ మెనూ బాక్స్ చెయి అని వాళ్ళడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి. వీళ్ళు ఓన్‌గా చేస్తున్నారా? యాహ్! లేకపోతే ఏమన్నా టూల్స్ వాడుతున్నారా? ఆ! సో, అది చేస్తారు. సో, హ్మ్. సెకండ్ ఇయరు, థర్డ్ ఇయర్‌లో మీకెన్ని పాసిబుల్ అవుతే అన్ని పాసిబుల్ హ్యాకథాన్స్ అటెండ్ పార్టిసిపేట్. అవ్వటం చాలా నయం. చాలా నయం. హ్మ్. అదే విధంగా చాలా స్కిల్స్ గూడా పెరుగుతాయన్నమాట. కమ్యూనికేషన్స్ కానీ, నెట్వర్కింగ్ కానీ పెరుగుతది. హ్మ్. సో, నన్నడిగితే మాత్రం సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్‌లో ఒకటి ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం. రెండోది నెట్వర్కింగ్ అన్నమాట. మీకు ఎంత హై నెట్వర్కింగ్ ఉందో దాని మీద గూడా డిపెండ్ అయ్యి ఉంటది మీకు. ఓకే. ఇంకొకటి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది మన రెజ్యూమ్‌లో ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట. ఎందుకంటే హ్మ్. అంత సింపుల్‌గా ప్రాసెస్ అయ్యేది కాదు స్మార్ట్ ఇండియా ఆ! హ్యాకథాన్. చాలా దట్ టూ ఉంటది. ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాం గాబట్టి. సాల్వ్ చేస్తున్నాం కాబట్టి. ఆ! సో, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్‌కే చాలా వాల్యూ ఉందన్నమాట. ఓకే. సో, ఆ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ చాలా వాలిడ్ అన్నమాట మనకి. ఆహ్, ఇంకా సో, అంతే. హ్మ్. అక్కడ గూడా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మంది ఇప్పుడు మాది మెయిన్ సెంటర్ అన్నమాట జమ్మూ అండ్ కాశ్మీర్‌లో. సో, మాకు ఏఐసీటీ నుంచి జడ్జెస్ వచ్చారు. మళ్ళీ చాలా ఎంఎస్ఎంఈ చైర్మన్ వచ్చారు మాకు. ఓకే. సో, మీరు అక్కడికెళ్తే వాళ్ళతో మీకు కాంటాక్ట్స్ దొరుకుతాయన్నమాట. వాళ్ళతో మీరు మాట్లాడడం కానీ, హ్మ్. మీ దగ్గర ఏమన్నా స్ట్రాంగ్ ఐడియా ఉన్నా కానీ మీకు నెట్వర్కింగ్ ఉంటదన్నమాట. నెక్స్ట్ సో, ఫర్దర్‌గా గూడా రిఫరల్స్ కింద గూడా వాడుకోవచ్చు కదా! ఐ మీన్ మన ఐడియా అది నచ్చితే అవును. వాళ్ళు రిఫర్ చేయొచ్చు. చెయ్యొచ్చు. హ్మ్. హ్మ్. అలాగే ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. యాహ్! చాలా, చాలా ఏరియాస్ నుంచి, చాలా కాలేజెస్ నుంచి చాలా మందొస్తారు. వాళ్ళ ఐడియాలజీ కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ హ్మ్. మనం తెలుసుకుంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతదనమాట. నేనైతే చాలా నేర్చుకున్నాను. ఒక ఒక రకంగా చెప్పాలంటే బిఫోర్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, ఆఫ్టర్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనుకోవచ్చు. ఏమో నా దగ్గర. ఆ! సో, అది ఆహ్, ఇంకా ఒకవేళ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మీద డౌట్స్ ఉన్నా కానీ, ఏమున్నా కానీ ఆహ్, నా ఛానెల్‌లో కుదిరితే వీడియో పెడతాను. లేకపోతే దుర్గా గాని పెడతారు. సో, ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అదే విధంగా నేను కూడా
కుదిరితే యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ పెట్టి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని లైవ్‌లో హ్మ్. సాల్వ్ చేద్దాం. అండ్ మీ లింక్డ్ఇన్ సో ప్రొఫైల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో దట్ వాళ్ళకేమన్నా డౌట్స్ హ్మ్. ఉంటే. హ్మ్. అండ్ లాస్ట్ ఓకే. ఇంకొకటి, మీ టీమ్‌మేట్స్ కాదు, పక్కన వేరే టీమ్ వాళ్ళు ఉంటారు కదా! హ్మ్. వాళ్ళని చూసి ఓకే. వాళ్ళేదో సంథింగ్ చేస్తున్నారు, మనం కూడా చెయ్యాలి అని ఏమన్నా అనుకున్నారా? అండ్ ఇంకోటి, తెలియనిది ఏదన్నా అడిగితే వాళ్ళేమన్నా చెప్పారా? సపోర్ట్ చేశారా? ఐ మీన్ పక్క టీమ్ వాళ్ళు. చాలా మంచి క్వెషన్ అడిగారు ఇదైతే. ఆహ్, యాక్చువల్‌గా ఏంటంటే, హ్మ్. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌కెళ్ళిపోయిన తర్వాత మాకు తెలీదు. కానీ సేమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ క్వాలిఫై అయిన 5 టీమ్స్‌కి ఒక దగ్గరే అకామిడేషన్ ఇస్తారు. ఓహ్! ఓకే. మళ్ళీ మన చుట్టుపక్కలే వాళ్ళే ఉంటారు. మన చుట్టూ ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వాళ్ళే ఉంటారు. హ్మ్. అయితే వాళ్ళతో మాట్లాడొచ్చు. మీరేం చేశారు? ఏంటంటే ఎవరు చెప్పరు ఏం చేస్తున్నారు ఏంటని. అవును. మేమేం చేయట్లేదు. ఇది ట్రై చేశా, అది ట్రై చేశా రావట్లేదనే చెప్తారు. ఆ! సో, మా కేస్‌లో గూడా అలాగే జరిగింది. మాకు టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసామన్నమాట. టెలిగ్రామ్ ఫాలో అవ్వండి మీరు కూడా. టెలిగ్రామ్ గ్రూప్ ఉంటదన్నమాట. టెలిగ్రామ్ గ్రూప్‌లో ఏమని పెట్టామంటే, మాది ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నంబరు ఒకసారి డీఎం చేయండి అని పెడితే కొంతమంది డీఎం చేశారు. హ్మ్. సో, చేసిన తర్వాత వాళ్ళందరిని ఒక టీమ్‌లో పెట్టి ఏం చేస్తున్నారు ఏంటనంటే వాళ్ళు గూడా ఏం లేదు ఇదే చేస్తున్నాం అంటే మాకు గూడా ఓకే. ఈ టీమ్ అంటే ఈ టీము ఈ మహారాష్ట్ర టీము ఆ! అంతగా లేదు. సో, మాకు పోటీ భోపాల్ టీమే అన్నమాట. సో, అలాగా మేము అనలైజ్ చేసాం. ఓకే. కానీ అక్కడికెళ్ళిపోయిన తర్వాత అంతా రివర్స్ అయిపోయిందన్నమాట. అబ్బా! అది. ఎక్స్‌పెక్ట్ చేసినట్టయితే లేదు. చెప్పలేదు ఎవరు ఏం చేస్తున్నామని. లేదు. చెప్పలేదు. అవును. హ్మ్. చెప్పరు. హ్మ్. మోస్ట్‌లీ టైర్ 1, టైర్ 2 కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ! చెప్పరు. టైర్ 2, టైర్ 3 కాలేజెస్ వచ్చేవాళ్ళు మనలాగే ఉంటారు. మనం ఏం చేస్తాం? ఏం చేయాలి? గట్టిగా అడిగితే మనం సో, చెప్పేస్తాం ఒక ఇంకో 2, 3 టైమ్స్. ఇంకొకటి మీరు అడిగారు గదా! పక్కన టీమ్ వాళ్ళు చేస్తుంటే ఆ! మనమేదో స్టార్ట్. ఓకే. మేము గూడా అలా ఫీల్ అయ్యాం అన్నమాట. మేమేం చేస్తామంటే హ్మ్. ఒక వ్యక్తిని ఆ టీమ్ వాళ్ళు చూస్తుంటే మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లాగే ఉన్నారు. ఒకసారి ఎళ్లి చిన్నగా చూసేసిరా ఆ! అని మేము కూర్చొనెళ్తే వాళ్ళెళ్లి ఓకే. వాళ్ళు ఇది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పినప్పుడు హ్మ్. మేము గూడా ఓకే. వాళ్ళు ఇలా చేస్తున్నారని అనలైజ్ చేసి మేము గూడా అదే చేయడానికి ట్రై చేసాం. హ్మ్. కాకపోతే ఏంటంటే జడ్జెస్ ఎలాగా చేస్తారంటే వాళ్ళు ప్రతిదాన్ని కూడా అబ్జర్వ్ చేస్తారు. ఓకే. ఆ పలానా వ్యక్తి టీమ్‌లో ఎలా కొలాబరేట్ అవుతున్నారు. మెంటర్‌ని కూడా చూస్తారనమాట. మెంటర్ ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? హ్మ్. మెంటర్ ఏమన్నా హెల్ప్ చేస్తున్నారా? మెంటర్ ఏమన్నా కోడింగ్ చేస్తున్నారా? ఇవి కూడా చూస్తారనమాట వాళ్ళు. హ్మ్. ఒకవేళ విన్ అవ్వటానికి ఒక మెయిన్ 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయంటే, ఒకటి క్లారిటీ. మీరేం చేస్తున్నారు? హ్మ్. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ జడ్జెస్ అడిగిన దానికి మీరేం చేస్తున్నారు? రెండోది ప్రెజెంటేషన్ స్కిల్ అన్నమాట. ఈ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలంటే ఆహ్, ఫస్ట్ రౌండ్ ఒక 3 రౌండ్స్ ఉంటాయి జడ్జెస్. హ్మ్. ఒకటేమో మెంటరింగ్ రౌండ్స్ ఒక 3 ఉంటాయి. అంటే జడ్జ్ వచ్చి హెల్ప్ చేస్తారు. మెయిన్ జడ్జ్ వచ్చి ఎలా చేయండి, ఎలా చేయండి అని చెప్తారు. ఓకే. తర్వాత ఎవాల్యుయేషన్ రౌండ్ 3 ఎవాల్యుయేషన్ రౌండ్స్ ఉంటాయి. హ్మ్. సో, ఈ మెంటర్ వచ్చి ఇచ్చిన సజెషన్స్‌ని బట్టి మనం మోడిఫికేషన్స్ కానీ ప్రాజెక్ట్‌కి వాటికి చెయ్యాలి. మళ్ళీ, మళ్ళీ ఈ మోడిఫికేషన్స్ పీపీటీలో చూపియాలన్నమాట. ప్రెజెంటేషన్ అన్నమాట. ఓకే. ఓకేనా? ఆ! అంటే ఇప్పుడు వర్కింగ్ ప్రాజెక్ట్ మోడిఫికేషన్ చేసి చూపించడం గాదు. హ్మ్. ఇంకో పక్కన ఇంకో ల్యాప్‌టాప్ చూపెట్టి, ఓకే. ఈ మోడిఫికేషన్ మేము చూపించామని ఒక డయాగ్రామేటిక్‌గా చూపిస్తే హ్మ్. వాళ్ళకి క్లారిటీ వస్తదన్నమాట. స్పాట్‌లో మంచి మార్కులేస్తారు. ఒకటి మీ ఎంగేజ్‌మెంట్ ఎలా ఉంది? రెండోది మీ కోఆర్డినేషన్ ఎలా ఉంది? మూడోది మీకు మీరు ఎలాగా వాళ్ళకి క్లారిటీగా ప్రెజెంట్ చేస్తున్నారా లేదా? మీ టెక్నికల్ సొల్యూషన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నదనేది చూస్తారు. హ్మ్. మేము గూడా అలాగే కంగారు పడ్డాం. హ్మ్. బట్ చేసేదేం లేదు. మా వెనకాల టీమ్ వాళ్ళకి వెళ్ళిపోయింది. కామెడీ ఏంటంటే
మా చుట్టుపక్కన ఉన్న టీమ్స్ అన్ని గెలిచాయి కానీ మేము గెలవల. ఓహ్! అంటే మా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉన్న వాళ్ళు అక్కడక్కడ ఉన్నారు. కానీ హ్మ్. సేమ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉన్నవాళ్ళు పక్కన పడొచ్చు, పడకపోవచ్చు. ఆ! సో, కాకపోతే మా చుట్టుపక్కల అన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వేరు వాళ్ళే గెలిచారు. ఓకే. మేము అనుకున్నాం. అనిపించింది. అన్‌లక్కీ. ఓకే. అంటే విన్ అయినా అవ్వకపోయినా సంథింగ్ ఏదో ఒకటి లెర్న్ చేసి ఉంటారు గదా! చాలా. ఆ! ఓకే సందీప్. ఇంత పేషెన్స్‌తో అడిగిన క్వెషన్స్ అన్నింటికి ఆన్సర్ చెప్పారు. అండ్ ఈ వీడియో షూర్‌గా యూజ్ అవుతదనే అనుకుంటున్నాను. బై ద వే మీకేమైనా డౌట్స్ ఉంటే సందీప్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, వన్స్ చెక్ చేయండి. అండ్ ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం నా స్లోవల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై. ఓకే డన్. ఇంకిది ఆపేస్తున్నా. ఓకేనా?